శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర. గమనిక: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర అనేది చారిత్రక జీవిత చరిత్ర కాదు. ఇది ప్రధానంగా శ్రీ వెంకటాచల మహత్యం, వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణం వంటి పురాణాల్లో చెప్పబడిన కథల ఆధారంగా చెప్పబడుతుంది. వైకుంఠంలో జరిగిన సంఘటన. ఒకసారి దేవతలలో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి మహర్షి భృగును పంపారు. ఆయన ముందుగా బ్రహ్మదేవుని, తరువాత శివుని దర్శించాడు. చివరిగా మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన ఛాతీపై కాలితో తన్నాడు. మహావిష్ణువు కోపపడకుండా, మహర్షి, మీ పాదానికి నొప్పి అయిందా అని వినయంగా అడిగాడు. కానీ ఈ సంఘటనను చూసిన మహాలక్ష్మీదేవి బాధపడి వైకుంఠాన్ని విడిచి భూమికి వెళ్ళిపోయింది. శ్రీనివాసునిగా భూమిపై అవతారం. లక్ష్మీదేవిని వెతుకుతూ మహావిష్ణువు భూమిపైకి వచ్చి తిరుమలలోని 7 కొండలపై శ్రీనివాసునిగా నివసించాడు. ఒక చింత చెట్టు కింద ఉన్న పుట్టలో తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. వకులాదేవి సేవ. శ్రీనివాసుడిని వకులాదేవి కనుగొని తన కుమారుడిలా ప్రేమగా పెంచింది. పురాణాల ప్రకారం వకులాదేవి ద్వాపర యుగంలో యశోదాదేవి అవతారమని చెబుతారు. ఆవు పాలు సమర్పించిన కథ. ఒక ఆవు ప్రతిరోజు అడవికి వెళ్ళి తన పాలను పుట్టలో ఉన్న శ్రీనివాసునికి సమర్పించేది. అది గమనించిన గొల్లవాడు కోపంతో ఆవును కొట్టబోయాడు. ఆ దెబ్బ శ్రీనివాసునికి తగిలి ఆయన నుదుటి నుంచి రక్తం కారిందని పురాణ కథనం చెబుతుంది. పద్మావతి దేవితో పరిచయం. ఆకాశరాజు కుమార్తె పద్మావతి ఒకరోజు ఉద్యానవనంలో ఉండగా శ్రీనివాసుడు ఆమెను చూసి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. మహాకళ్యాణం. వకులాదేవి ఆకాశరాజుతో మాట్లాడి వివాహాన్ని నిశ్చయించింది. వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహం కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడని పురాణం చెబుతుంది. హుండీ విశ్వాసం. భక్తులు తిరుమల హుండీలో సమర్పించే కానుకలు ఆ కుబేరుని అప్పు తీర్చడానికి ప్రతీకగా భావిస్తారు. ఇది భక్తుల విశ్వాసం. తిరుమలలో శాశ్వత నివాసం. వివాహం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో భక్తులను రక్షించేందుకు తిరుమలలోని కొలువుదీరి ఉన్నారని పురాణాలు వివరిస్తాయి. స్వామివారి పేర్లు: శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, గోవిందుడు, బాలాజీ, వెంకటరమణుడు, 7 కొండలవాడు. తిరుమల మహిమ. తిరుమల 7 కొండలు ఆదిశేషునికి 7 పడగలకు ప్రతీకగా భావిస్తారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని గోవింద గోవింద అని నామస్మరణ చేస్తారు. ఈ కథ చెప్పే సందేశం: శ్రీ వెంకటేశ్వర స్వామి కథ భక్తి, వినయం, క్షమ, ధర్మం, దాన, దైవ విశ్వాసానికి ప్రతీకగా భావించబడుతుంది. భక్తితో ప్రార్థించే వారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా స్వామివారు కాపాడుతారని భక్తుల నమ్మకం. మరిన్ని కథల కోసం మా ఛానల్ అయిన తెలుగు మిక్స్ కార్నర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.